హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి ఆధారాల కోసం శౌర్య దగ్గరికి వెళ్ళటం, అప్పుడే బైక్ మీద వస్తున్న రామలక్ష్మి వాళ్ళ బాబాయ్ శివరాం చూసి రామలక్ష్మిని లాక్కొని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. పెళ్లి పీటల మీద కూర్చోవలసిన అమ్మాయివి ఇలా రోడ్ల పక్కన ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా శౌర్య వచ్చి నిన్ను తీసుకువెళ్తాడని ఆశపడుతున్నావా? అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఈ విధంగా శివరాం రామలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి తీసుకుని వెళ్తాడు. ఇకపోతే శౌర్య రామలక్ష్మి ఆధారం కోసం వస్తుందని ఎంతో ఎదురు చూస్తాడు. కాకపోతే రామలక్ష్మిని శివరాం లాక్కెళ్ళిన విషయం తెలియదు కాబట్టి ఇకపోతే నిజం ఎక్కడ బయటపడుతుందో, శౌర్య వచ్చి ఆధారాలని ఎక్కడ బయట పెడతాడు అని చెప్పేసి ప్రశాంత్ అలాగే తన తల్లిదండ్రులు ప్రభాస్ అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇకపోతే పీటల మీద కూర్చోబెడతారు ప్రశాంత్ అలాగే రామలక్ష్మిని. ఇకపోతే రామలక్ష్మి ప్రశాంత్ వైపు చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదన్న సంగతి మనకు తెలిసిందే కాబట్టి ఇక శౌర్య తాళి కట్టే సమయానికి శౌర్య ఇక ఆపండి అని చెప్పి పోలీసుని తీసుకొచ్చి ప్రశాంత్ని పోలీసులకి అప్పచెప్పడం, ఆధారాలన్నీ రుజువు చేయగానే రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ప్రశాంత్ని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ప్రశాంత్ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. మరి నిజంగా రామలక్ష్మి ఆధారాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు శివరాం నిజంగా రామలక్ష్మి లాక్కొచ్చి పెట్టెల మీద కూర్చోబెట్టడం, మరి శౌర్య ఏం చేసేది తెలియక ఇక ఆధారాలని పోలీసుని వెంట పెట్టకొచ్చి ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టడంతో మరి రఘురాం ఇక ప్రశాంత్ దుర్మార్గాన్ని ఒప్పుకొని రామలక్ష్మి శౌర్యకు పెళ్లి చేయబోతున్నాడా? ఇంకా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మిని ఆధారాలు తీసుకొచ్చి ఎలాగైనా సరే పెద్దనాన్న ముందు రుజువు చేయాలి రామా అని చెప్పేసి ఆది దగ్గరుండి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే చారు మాత్రం ఎలాగైనా సీను బాబాని నాకు దగ్గర చేయమని చెప్తుంటే నువ్వు నా మాట వినట్లేదు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటే నీకు కొంచెమన్నా అనిపిస్తుందా చారు? ఇంట్లో ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో అందరూ కూడా ఎలాగైనా సరే ఏం జరిగినా సరే ఖచ్చితంగా రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్లి చేయాలని పెద్దనాన్న కంకణం కట్టుకున్నారు. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో ఆద్య, నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా? ఇంట్లో ఎవరి పరిస్థితి ఎలా ఉందో నాకు మాత్రం సీను బావ కావాలి అని నీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటే సీను నీకు కావాలి అన్న సంగతి నాకు తెలుసు, సీనుకి నువ్వంటే ఇష్టం లేదని కూడా తెలుసు, కానీ నువ్వు సీనుని దగ్గర చేసుకుంటున్నావని కూడా తెలుసు. ఇంత తెలిసినా నేను సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా? మా నాన్న నీ చేతుల్లో ఉన్నాడు కాబట్టి అనగానే, అంటే మీ నాన్న నా చేతుల్లో ఉన్నాడని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, లేకపోతే సీను బావని ఎగరేసుకుపోతావు అనమాట అనగానే, అలా ఎగరేసుకుపోయేదాన్ని అయితే ఎప్పుడో ఎగరేసుకుని పోతాను కదా చారు అని చెప్పి అంటూ ఉంటే ఏది ఏమైనా సరే మా నాన్న నా చేతుల్లో చిక్కే వరకే నీ ఆటలు, సీనుని నీకు దగ్గర చేయాలని ఎన్నో ఆశలు పడుతున్నావు కదా, ఖచ్చితంగా చేస్తాను అని చెప్తాను, కానీ సీను నిన్ను ఎప్పటికీ కూడా దగ్గరగా చేర్చుకోలేడు అన్న ఆలోచనతోనే ఇక ఆద్య చారుని దగ్గర చేయాలని చూస్తుంది సీనుకి. ఇకపోతే బల్లి నాటకం ఆడడం, బల్లి ఎలాగైనా బల్లిని తీసుకొచ్చి సీను ముందు ఆటలాడుతూ ఉంటుంది చారు. ఆద్య దొంగచాటుగా ఉండి నువ్వు ఏదో ఒకటి మాట్లాడి సీనుని మాటలు పెట్టు, నేను బల్లిని విసిరేస్తాను అనగానే సరే అని చెప్పేసి ఆద్య అంటూ సరే అని చారు అనగానే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అనుకున్న మాట ప్రకారం ఆద్య దొంగచాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. చారు తనని మాటలో పెట్టి బల్లి విసరగానే సీను మాత్రం తనకి ఈ విషయం అంతా తెలుసు కాబట్టి తను కావాలనే సీను దగ్గర కాకుండా దొంగచాటుగా చూస్తున్న ఆది వైపే వెళ్ళి ఆదిని కావాలని ముద్దు పెట్టుకుంటాడు. చారుకి ముద్దు పెడతాడని చెప్పి పాపం చారు ఆశపడుతూ ఉంటుంది. సీను బావ అని చెప్పి మొత్తం కూడా కళ్ళకంటూ ఉంటుంది. పాపం సీను మాత్రం ఆదిని కావాలని కిస్ చేస్తాడు. అది తెలియక చారు భ్రమలో ఉంటుంది. ఒక్కసారిగా వచ్చి చూడగానే ఏంటి సీను ఇదంతా అనగానే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, కావాలనే చారుని నాకు దగ్గర చేయడానికి నాకు బల్లి అంటే భయం అని చెప్పి బల్లి డ్రామా ప్లే చేసావా ఆద్య, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా చారుని నాకు సొంతం కానివ్వలేవు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఆద్య చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీనుకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. తనని దగ్గర చేస్తాను అంటే తను ఇంకా దూరం అయిపోతున్నాడు. ఆ విషయం తనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతే
ఇక రామలక్ష్మి చాలా కంగారుగా ఇక శౌర్య దగ్గరకు ప్రూఫ్స్ తేయడానికి వెళ్తుంది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తుంది. కానీ శౌర్య ఉండే ప్లేస్ చెప్తే రామలక్ష్మి వచ్చి ఏమనుకుంటుందన్న భయంతో నువ్వు ఎక్కడున్నావు రామలక్ష్మి అని అడుగుతూ ఉంటే పర్లేదు సార్ చెప్పండి నేను వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు రామలక్ష్మి నువ్వు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, నువ్వు చెప్పు నేనే వస్తాను అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ వస్తాను తప్పుగా అనుకోకండి చెప్పండి అనగానే లేదు రామలక్ష్మి అని అంటూ ఉంటే సరే ఇదంతా ఎందుకు నువ్వు కూడా గ్రౌండ్ దగ్గరికి వచ్చేసే నేను అక్కడికి వచ్చేస్తాను అనగానే సరే సార్ అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి రామలక్ష్మి శౌర్య కోసం వెళ్తూ ఉంటే అనుకోకుండా అటువైపుగా వెళ్తున్న శివరాం బైక్ మీద రామలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఇంట్లో ఉండాల్సిన రామలక్ష్మి ఇలా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి శౌర్య వైపు వెళ్తూ ఉంటే రామలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాబాయ్ అని అంటూ ఉంటే ఏం చేస్తున్నావు రామా ఇక్కడ అని అంటూ ఉంటే బాబాయ్ అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, ఇంట్లో పెళ్లి జరిగి క్షణాలు గుర్తు పెట్టుకొని ఏం చేస్తున్నావు, ఇంకా కూడా శౌర్యతో లేచిపోవడానికి ఒప్పుకొని వచ్చావా ఏంటి అనగానే బాబాయ్ నేను చెప్పేది వినండి నేను ఏ తప్పు చేయలేదు అని శౌర్య సార్ గురించి చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదా, నిజాన్ని నిరూపించాలని ఆధారాల కోసమని వచ్చాను బాబాయ్ అని అంటూ ఉంటే ఏ ఆధారాలు అవసరం లేదు, నువ్వు శౌర్యని ప్రేమించావు కాబట్టి శౌర్య ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించాలని అనుకుంటున్నావు, కానీ తప్పు చేసింది ప్రశాంత్ అని మా అందరికీ తెలియదు కదా అని అంటూ ఉంటే ఏది ఏమైనా నేను నిజం నిరూపిస్తాను బాబాయ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి రామలక్ష్మి కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటుంది. రామలక్ష్మి ఇప్పటికే మీ నాన్న సగం చచ్చిపోయాడు, కనీసం నీకు కన్యాదానం చేయడానికి కూడా ఇష్టపడని మీ నాన్నని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నావు, ఈ విధంగా శివరాం అంటూ ఉంటాడు. లేదు బాబాయ్ నేను ఎలాగైనా సారీ సార్ తప్పు చేయలేదని ప్రశాంత్ దుర్మార్గాన్ని నిరూపిస్తాను బాబాయ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనగానే ఇది అస్సలు కుదరదు పద అని చెప్పేసి రామలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇకపోతే శౌర్య మాత్రం అది చూసి షాక్ అయిపోతాడు. ఇక ప్రశాంత్ మాత్రం చాలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఈ విషయం రఘురామ్కి తెలిస్తే తన ప్రాణాలు తీసేస్తాడని, కాకపోతే బిడ్డల మీద కూర్చోబెట్టిన రామలక్ష్మి శౌర్యతో ప్రశాంత్తో తాళి కట్టిస్తారేమో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. తాళి కట్టే సమయానికి ప్రశాంత్ ఇక పోలీసుని తీసుకొని రావడం, ఆధారాన్ని నిరూపించి ప్రశాంత్ చేసిన తప్పుకి పోలీసులకు అప్పగించడంతో ప్రశాంత్ తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. రఘురామ్ మాత్రం ప్రశాంత్ చేసిన తప్పుకి శిక్ష పడుతున్నా కానీ ప్రశాంత్ తల్లిదండ్రులకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కొడుకు తప్పు చేసినా సరే తప్పు చేయలేదు అని చెప్పి నా కూతురి జీవితాన్ని పణంగా పెట్టాలనుకున్నారా, ఏం దుర్మార్గులు మీరు, సొంత కొడుకు కన్న కొడుకు అన్నట్లు మొదటి వారి కొడుకుని దూరం పెట్టి మీరు ఎంత బిజ్జేస్తున్నా మీ కొడుకు మంచిగా పెరిగాడు, మీ చేతుల్లో పెరిగిన బిడ్డ ఇంత దుర్మార్గానికి పాల్పడతాడని చెప్పి ప్రశాంత్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు రఘురామ్. మరి శౌర్య చేసిన తప్పుని రఘురామ్ ఎప్పటికైనా తప్పు చేయలేదని ఒప్పుకోగలిగాడా?